అయితే ఒకసారి అమ్మతోటి కూడా ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ ఎట్లుండేది మీతోటి, చెల్లి ఎట్లుండేది చిట్టి? నన్ను చూడమ్మా, మీతోటి ఎప్పుడన్నా కలిసిందా? చిట్టి ఎప్పుడన్నా కలిసిందా? ఎప్పుడు కలుతుంది, మాకు మంచిగా మాట్లాడుతుంది, గూడమంతా తిరుగుతుంది. మా ఆడబిడ్డ బిడ్డ నా పిల్ల అది చాలా మంచిది. ఆ పిల్లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను, అంతే. ఊరి శిక్ష పడాలని కోరుకుంటున్నా. రైట్, ఇది పరిస్థితి. ఉరి శిక్ష పడాలని చెప్తున్నాడు. ఈ తమ్ముడు కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏమంటావు నాన్న? ఉరి శిక్ష కావాలా? వయసు చెల్లె విషయంలో సీరియస్గా ప్రభుత్వం స్పందించాలా? ఏం చెప్తావు నువ్వు? నీతో మాట్లాడేదా వయసు? మాట్లాడేది వదిన అవుతుంది నాకు. ఏం చెప్పేది? మీరు కలిసినప్పుడు మంచిగా చదువుకోవాలని చెప్పేదా? చెప్పేది అలాకు అలా డాడీ పనుకోడా, పనికయ్యేపాడు అప్పుడు ఒక మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోయాడు. బండి మంచిగా రొప్పుతుంది, గురి శిక్ష కావాలి. రైట్, ఇది పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఎవరైతే చంపిన హరి ఉన్నాడో, హరితో పాటు ఈ కేసులో ఉన్న దోషులందరికీ ఉరిశిక్ష పడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వైష్ణవ అంశంలో గ్రామస్తులందరూ స్పందిస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్తారు వైష్ణవి అంశం? వైష్ణవి అంటే ఆయన తాగోతుగడన్నా కాదు, ఏం కదా, అట్లా ప్రేమించి పెళ్లి చేసుకొని ఉన్నన్ని రోజులు ప్రేమగా ఉండి ఆమెను చంపేసిపోవడం మాకు అందరికి బాధాకరమైన విషయమే. ఆయనకు కఠినంగా శిక్షలు విధియాలి, చంపేయాలి. ఎందుకంటే ఈ రోజులలో తాగోతుగాళ్ళు ఉన్నారు, గంజాయోళ్ళు ఉన్నారు, యూత్ పిల్లలే ఉన్నారు. ఆయన నిడిచిపెట్టిరు అనుకో, ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లనే అయిపోతారు. ఆడవాళ్ళకు కూడా సేఫ్టీ ఉండదు. ప్రేమను తొలకచ్చుకుంటారు, కథం చేసి ఇడిచిపెడతారు. ఆయనకైతే ఉరి శిక్ష బరాబర్ ఇవ్వాలి. ఆయనను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, అలా అన్నలు ఇద్దరు, వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష ఇవ్వాలి. ఏ అంశంలో అంటే పిల్ల అయితే మంచిది, బాగా మంచిది. మా ఆడకాడికే కదా మేమంతా ఒకటి దిక్కుంటాం, బాగా మంచిది. కానీ పిల్ల పాపం ఇట్లాంటిది కాదు. చేసుకున్నాను అట్లా చేసి బాగా తప్పు. ఇది పరిస్థితి, ఇట్లా చేయడం తప్పండి. అక్క, ఏం చెప్తారు? వైష్ణవ్ అయితే చాలా మంచిది, ఆయనకైతే ఉరిశిక్ష ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది పరిస్థితి. ఒకటే మాట, ఉరిశిక్ష చేయాలి. వైష్ణవి మంచిది. వైష్ణవి ఇలాంటి అంశంలో ఒకవేళ మర్చిపోతే యూత్ కూడా రేపు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో వైష్ణవికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.